బేబీ ఏంటి స్పెషల్ ఈరోజు ఏం కూర? అస్తమానం ఏం కూరలు ఉంటే టేబుల్ మీద పచ్చడి ఉంది, ఫ్రిడ్జ్ లో పెరుగు ఉంది, వేసుకొని తిను. మర్చిపోయా, ఈరోజు సండే కదా, అత్తయ్య గారు ఫోన్ చేస్తారు. చేసినప్పుడు చికెన్ కూర ఉంటుందని చెప్పు. పచ్చడేసి పెట్టింది, పెరిగేసి పెట్టిందని చెప్పమాక, చెప్తే బాగోదు. సరేలే. ఈ నోట్లో ఏమీ ఆగదు, నాకు డౌటే. A few moments later. హలో చిన్న చెప్పమ్మా. ఏంట్రా ఈరోజు ఆదివారం కదా, నీ స్కోర్ ఏం తీసుకురాలేదంట? నేను తెచ్చానే, చికెన్ తెచ్చానే. రే నువ్వు నాటకాలు చేయకురే. ఆదివారం పూట కూడా నీ స్కోర్లు తెచ్చి పాపం కోడలు పెట్టకుండా పెరుగన్నం పచ్చడాన్ని వేసి పెడుతున్నావంట. నువ్వు ఆగా చేసింది చాలే గాని వెళ్ళి తీసుకొచ్చి చికెన్ మటన్ తీసుకొచ్చి పెట్టు. లేదు లేదు. సరేలే, సరే సరే. ఇదేంటి మమ్మీ చెప్పొద్దనింది ఈరోజు పెరుగు తిన్నట్టు? మరి అమ్మకి ఎవరు చెప్తారంటావు? అడుగుదామా ఒకసారి పిలిచి. బేబీ ఇట్రా. ఏం బావా? మా అమ్మకి చెప్పొద్దని చెప్పావు, మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది మా అమ్మకి? చెప్పావా? ఏమైంది ఇప్పుడు? ఫోన్ చేసి తిడుతుంది నన్ను, సండే కూడా చికెన్ తీసుకురావా. అబ్బా, నువ్వు చెప్పేసి నేను దోషేస్తున్నావా? నేనగా నేను చెప్పొద్దని చెప్పాను. నేను ఎందుకు చెప్తావు? నేను చెప్పొద్దని చెప్పావు కదా, నేనెందుకు చెప్తాను? నేనేదో చెప్పలేదు బావా, ఎలా తెలిసిందో నాకు తెలియదు. మరి నువ్వు చెప్పేసామో చూసుకో. ఇదేంది, నువ్వు చెప్పక నేను చెప్పక మరి ఎవరు చెప్పినట్టు? ఏందబ్బా ఇది, చిత్రంగా ఉంది. ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు బాగానే పొరపాటుని చెప్పేశాడు అనుకో, ఇంట్లో పెట్టడం నాదే అనుకుని అత్తయ్యాలు నన్ను వేసుకుంటారు. అట్లా కాదు, చెప్తాం. హలో అత్తయ్య, ఏం చేస్తున్నారు? అదా, కూర ఏం లేదు అత్తయ్య, ఈరోజు నాన్ వెజ్ తీసుకురాలేదు మీ అబ్బాయి. కొంచెం పచ్చడి ఇంకా పెరుగుంటే వేసుకొని తినేసాను. పద్దాక ప్రతి వారం మీ స్కోర్ తేవాలా ఏంటి అంటున్నారు. మరి ఇంకా అందుకులే గొడవ ఎందుకులే అని తినేసా. మళ్ళీ నేను చెప్పాను చెప్పకండి మీ అబ్బాయితో, సరేనా? సరే అత్తయ్య, ఉంటాను. మావి గారిని అడిగానని చెప్పండి. Please like, share and subscribe my channel.